భారత్ ఒక సూపర్ పవర్, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలిగిన దేశం. ఇది ప్రపంచం మొత్తానికి తెలుసు. ఉగ్రవాద చర్యకి సమాధానంగా ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం అనేటటువంటి బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకుంది. యుద్ధం చేయలా. దానికి ప్రతిగా యుద్ధానికి వచ్చినటువంటి పాకిస్తాన్కి బుద్ధి చెప్పింది. యుద్ధం చేయలా. వాళ్ళు యుద్ధానికి వస్తే సమాధానం చెప్పింది. భారత్ యుద్ధానికి పిలిపిస్తే ఆపగలిగిన దమ్ము అమెరికాకి లేదు, రష్యాకి లేదు, ఎవరికి లేదు. భారత్ యుద్ధానికి పిలిపివ్వాల. యుద్ధానికి ముందుకొచ్చినటువంటి వాడికి సమాధానం చెప్పింది, అంతే. ఇది వాస్తవం. ఎక్కడ ప్రారంభించాలో కాదు, ఎక్కడ ముగించాలో భారతదేశానికి తెలుసు కాబట్టినే చేసుకొచ్చింది. కానీ ఆ చివరిలో పాకిస్తాన్ బతిన్లాడితే పాకిస్తాన్ తరపున మనతో బేరం ఆడినటువంటి అమెరికా, మనం ఆల్రెడీ మా పని అయిపోయిందా, మేము కొట్టాల్సింది కొట్టేశాం కదా అని చెప్పినందుకు మేమే చేశామని డప్పు కొట్టుకుంటున్నటువంటి ట్రంప్ తాజాగా సౌదీ అరేబియా పర్యటనలో కూడా లక్షలాది మంది ప్రాణాలు పోలయ్యేవి యుద్ధం వలన, ఆపాము అని చెప్తున్నాడు. మరి రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పటికీ జరుగుతూనే ఉంది కదా, ప్రాణాలు పోతానే ఉన్నాయి కదా. అట్లాగే ఏది గాజాలోనూ ప్రాణాలు పోతానే ఉన్నాయి కదా, మరి అక్కడ ఎందుకు ఆపలేకపోయాడు అంటే వాళ్ళైనా ఆయన మాట వినరు, మనమైనా ఆయన మాట వినం. కానీ అయ్యి ఆపుతున్నట్టు బిల్డప్ చేయాలి, ఈయన ఇది ఆపుతున్నట్టు బిల్డప్ చేయాలి. జస్ట్ బిల్డప్ కింగ్గా మారిపోయాడు. నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రై చేస్తున్నట్టున్నాడు.